Hi Andy. So welcome back to our communicative English classes. సో ఈ ఇంగ్లీష్ లాంగ్వేజ్ క్లాసెస్లో గత కొన్ని ఎపిసోడ్స్లో కామన్గా మనం చేసే ఎర్రర్స్ ఎవ్రీడే లాంగ్వేజ్లో మన వల్ల దొరలే తప్పుల్ని వాటిని ఎలా మనం ఓవర్కమ్ అవ్వాలి అనేవి తెలుసుకున్నాము. కొన్ని చిన్న చిన్న రూల్స్ కూడా తెలుసుకున్నాము. సో అదే కంటిన్యూయేషన్లో ఇవాళ మనం కొన్ని వెరీ వెరీ సింపుల్ గ్రామర్ రూల్స్, అంటే గ్రామర్ రూల్స్ అంటే అమ్మో స్ట్రక్చర్స్ నేర్పించేస్తారేమో అని వీ విల్ డిస్కస్ దాట్. బట్ ఇప్పుడే కాదు, మనం బేసిక్స్లో డీల్ చేస్తున్నాం కాబట్టి లెట్ us కంటిన్యూ విత్ డీలింగ్ విత్ ద బేసిక్స్. సో ఈరోజు మనం కొన్ని వెరీ సింపుల్ గ్రామర్ రూల్స్ చెప్పుకుందాము. సో ఇవాల్టి ఫస్ట్ గ్రామర్ రూల్, యూజ్ ఆఫ్ అపాస్ట్రఫీ. అపాస్ట్రఫీ అంటే అందరికీ తెలిసిందే కదా. అపాస్ట్రఫీ అంటే ఒక వర్డ్ రాసినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని అపాస్ట్రఫీ అంటాం మనం, రైట్? సో ఈ అపాస్ట్రఫీని అసలు ఎందుకు వాడతారు, ఎక్కడ వాడకూడదు అనేది విల్ ట్రై టు అండర్స్టాండ్. సో అపాస్ట్రఫీ అనేది రెండు కేసెస్లో వాడతారండి. కేస్ వన్, పొజెషన్ ఆర్ ఓనర్షిప్. అంటే ఒక వస్తువు ఎవరికి బిలాంగ్ అవుతుంది అని చెప్పేటప్పుడు అపాస్ట్రఫీ వాడతారు. లేకపోతే నంబర్స్, లెటర్స్ వీటిని డ్రాప్ చేసినప్పుడు అంటే ఎలిమినేట్ చేసినప్పుడు అపాస్ట్రఫీ వాడతారు. సో వాట్ ఆర్ ద టూ కేసెస్? వన్ ఈజ్ పొజెషన్ అండ్ ఓనర్షిప్, బిలాంగింగ్నెస్ చూపించినప్పుడు. రెండు, నంబర్స్ని కానీ లెటర్స్ని కానీ డ్రాప్ చేసినప్పుడు మాత్రమే అపాస్ట్రఫీ వాడతారు. మనలో చాలా మంది ప్లూరల్ వాడినప్పుడు కూడా, ప్లూరల్ అంటే మోర్ దెన్ వన్ డిజిట్స్ ఎక్స్ప్రెస్ చేసినప్పుడు చాలా మంది అపాస్ట్రఫీ వాడతారు. అది రాంగ్ యూసేజ్. రెండు కేసెస్లో అపాస్ట్రఫీ వాడాలి. ఒకటి పొజెషన్ కానీ ఓనర్షిప్ కానీ కన్వే చేయడానికి, లేదంటే లెటర్స్ కానీ నంబర్స్ కానీ డ్రాప్ చేసినప్పుడు, ఎలిమినేట్ చేసినప్పుడు, వదిలేసినప్పుడు అపాస్ట్రఫీని వాడతారు. సో ఇలాంటి వాటిలో మనం కొన్ని కేసెస్ ఈరోజు చూద్దాము. సో ఫస్ట్ కేస్, పొజెషన్ ఆర్ ఓనర్షిప్. అంటే ఒక వస్తువు కానీ ఒక ఏదైనా వీళ్ళకి బిలాంగ్ అవుతుంది, ఇది వీళ్ళకి సంబంధించింది అని చెప్పే దగ్గర మనం అపాస్ట్రఫీ వాడతాము. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ రీటాస్ హౌస్. ఈ వాక్యానికి, సెంటెన్స్కి అర్థం ఏంటి? ఈ ఇల్లు రీటాది అని కదా అర్థం. సో దిస్ ఈజ్ రీటాస్ హౌస్ అన్నప్పుడు దిస్ హౌస్ బిలాంగ్స్ టు రీటా. ఇలా చెప్పినప్పుడు మనం ఓనర్షిప్ చూపిస్తున్నప్పుడు, పొజిషన్ డినోట్ చేస్తున్నప్పుడు అపాస్ట్రఫీని వాడతాము. సో ఇందులో రెండు కేసెస్ ఉంటాయి, సింగులర్ కేస్ అండ్ ప్లూరల్ కేస్. ఇప్పుడు ఇది ఒక్క కేసు, ఒక రీటా ఒక్కతిదే ఇల్లు కాబట్టి దిస్ ఇస్ రీటాస్ హౌస్ అని అన్నాము. బాయ్స్ హాస్టల్ అంటే ఎట్లా అంటాము? హాస్టల్ ఆఫ్ బాయ్స్ అంటే ఒకడే బాయ్ ఉండడు కదా, చాలా మంది పిల్లలు ఉంటారు. సో ఈజీగా చెప్పాలంటే మెన్స్ హాస్టల్ అని రాసినప్పుడు ఇలా రాసేస్తాం, హాస్టల్ ఆఫ్ మెన్స్ అని, అంతేనా? విమెన్స్ హాస్టల్ అన్నప్పుడు ఇలా రాసేస్తాం, అంతేనా? ఎవరైనా ఇలా మ్యాన్స్ హాస్టల్ అంటే మాత్రం అది తప్పు. ఒకడే మ్యాన్కి సంబంధించి ఉండదు, హాస్టల్ అనేది చాలా మంది ఉంటారు కాబట్టి మ్యాన్స్ హాస్టల్. అలానే విమెన్స్ ప్లూరల్. సో ఇలా రెండు ప్లూరల్స్ క్లియర్గా తెలిసినప్పుడు మనం అపాస్ట్రఫీ పెట్టి ఎస్ పెడతాం. బట్ ప్లూరల్లో ఆల్రెడీ ఎస్ ఉందనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ బాయ్స్కి సింగులర్ వచ్చేసి బాయ్, దిస్ ఈస్ దట్ బాయ్స్ బుక్ అన్నప్పుడు మనం ఇలా పెడుతున్నాం, అంతే కదా? ముందు అపాస్ట్రఫీ వచ్చి తర్వాత ఎస్. బట్ బాయ్స్ హాస్టల్ ఇందాక అనుకున్నట్టు బాయ్స్ హాస్టల్ అని చెప్పినప్పుడు ఎలా పెడతాము? అపాస్ట్రఫీ విల్ కమ్ ఆఫ్టర్ ద ఎస్. మళ్ళీ చెప్తాను, బాయ్స్ ప్లూరల్లో ఆల్రెడీ ఎస్ ఉన్న వర్డ్స్కి ప్లూరల్ ఓనర్షిప్ చూపించినప్పుడు మనం అపాస్ట్రఫీ ఎస్ తర్వాత పెడతాము. ఇంకొక ఎగ్జాంపుల్, గర్ల్స్. ఓకే, టీచర్స్ డే చాలా కామన్ ఎర్రర్ ఇది. ప్రతి ఒక్కళ్ళు మీరు ఎక్కడ చూసినా సోషల్ మీడియాలో తప్పు రాస్తారు. టీచర్స్ డే, దిస్ ఈస్ ద ఓన్లీ వే యు ఆర్ సపోజ్ టు రైట్ టీచర్స్ డే.
ఎందుకు అని డౌట్ వస్తుంది చాలా మందికి. ఇందాకే చెప్పుకున్నాం, పొజిషన్ ఓనర్షిప్ పెట్టినప్పుడు అపాస్ట్రఫీ పెడతాం, అపాస్ట్రఫీ ఎస్ ఆర్ ఎస్ అపాస్ట్రఫీ, రైట్? సింగులర్ వర్డ్స్కి అయితే అపాస్ట్రఫీ ఎస్, ప్లూరల్ వర్డ్స్కి అయితే ఎస్ అపాస్ట్రఫీ. ఇప్పుడు టీచర్స్ డే అన్నప్పుడు ఒక టీచర్కి బిలాంగ్ అవుతుందా డే, మల్టిపుల్ టీచర్స్కి బిలాంగ్ అవుతుందా? భారతదేశంలో ఉన్న ప్రతి అధ్యాపకుడికి అధ్యాపకురాలికి సంబంధించిన రోజు, వాళ్ళకి డెడికేట్ చేసిన రోజు 5th సెప్టెంబర్, మన ప్రెసిడెంట్ రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు, రైట్? డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారి పుట్టినరోజు 5th సెప్టెంబర్. ఈ రోజుని ఏ రోజుగా సెలబ్రేట్ చేస్తారు? టీచర్స్ డేగా సెలబ్రేట్ చేస్తారు, రైట్? సో చాలా మంది ఏం చేస్తారంటే అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలో తెలియదు కాబట్టి అసలు వదిలేస్తున్నారు అపాస్ట్రఫీని. అది తప్పు, ఇలా పెట్టినా తప్పు. టీచర్స్ డే అన్నప్పుడు దిస్ డే ఈజ్ డెడికేటెడ్ టు టీచర్స్ ఎవ్రీవేర్ ఇన్ ఇండియా. అలాగే అక్టోబర్లో ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఉంటుంది, 5th అక్టోబర్ ఓ 4th అక్టోబర్ అలా. సో ఇంటర్నేషనల్ టీచర్స్ డే ఆర్ దిస్, మా ఇండియా గురించి మాట్లాడుకుందాం, 5th సెప్టెంబర్ టీచర్స్ డే గురించి మాట్లాడినప్పుడు ఏ డే డెడికేటెడ్ టు టీచర్స్, ప్లూరల్. ఆల్రెడీ టీచర్ అనే పదానికి ప్లూరల్ టీచర్స్. సో అపాస్ట్రఫీ అనేది ఎస్ తర్వాత వస్తుంది. ఆల్ రైట్? సో ప్లూరల్ వర్డ్స్కి అపాస్ట్రఫీ కమ్స్ ఆఫ్టర్ ఎస్. సింగులర్ వర్డ్ టీచర్స్ డెస్క్ అనుకోండి, క్లాస్ టీచర్స్ డెస్క్ అన్నప్పుడు ఒకటే క్లాస్ టీచర్ ఉంటుంది. సో టీచర్స్. సింగులర్, when you are conveying possession or ownership of a singular subject or one person, you put apostrophe and then you put the s. When you are talking about possession or ownership of multiple people, multiple persons, multiple things, that is plural nouns, then you have to use అపాస్ట్రఫీ ఆఫ్టర్ ది ఎస్. ఇక్కడ ఇంకొక డౌట్ వస్తుంది చాలా మందికి, మీరు కామన్ నౌన్స్ వాడారు. ఇప్పుడు టీచర్ అనేది కామన్ నౌన్, బాయ్ అనేది కామన్గా అందరికి కామన్గా వర్తించేది. ఒక అబ్బాయి ఉన్నాడంటే అబ్బాయి అంటే ఇట్ ఈస్ అ కామన్ ఫర్ ఆల్ ద బాయ్స్, అంతే కదా? గర్ల్ అంటే ఇట్ ఈస్ కామన్. స్పెసిఫిక్గా నౌన్ తీసుకున్నప్పుడు, ఒకళ్ళ పేరు తీసుకున్నప్పుడు, చాలా మంది పేర్లు ఎస్లో ఎండ్ అవుతుంటాయి. ఇంగ్లీష్ నేమ్స్ జేమ్స్, రైట్? మార్క్. జస్ట్ ఒక 2 ఎగ్జాంపుల్స్ తీసుకుందాం మనం అపాస్ట్రఫీలో. ఇవి 2 సింగులర్. జేమ్స్ అనేది ఒకళ్ళ పేరు, మార్క్ అనేది ఒకళ్ళ పేరు. ఈ పేరులో ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు దిస్ ఈజ్ మార్క్స్ కార్ అనాలనుకోండి, ఎలా పెడతాము? దిస్ ఈజ్ మార్క్స్ కార్, అంతే కదా? ఈ కార్ మార్క్ది అనడానికి అపాస్ట్రఫీ ఎస్ పెట్టేసాం. ఇక్కడ అపాస్ట్రఫీ ఎస్ లేదు కాబట్టి ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ వస్తుంది మనకి? నౌన్ కూడా సింగులర్ అయినప్పుడు, నౌన్లో ఎస్ ఉన్నప్పుడు అపాస్ట్రఫీ ఎక్కడ పెట్టాలి, ఇదే డౌట్ ఇప్పుడు చాలా మంది. సో దీనికి ఆన్సర్ ఏంటంటే దిస్ ఈస్ జేమ్స్ కార్. అతని పేరు ఎస్లో ఎండ్ అయినప్పుడు ఈ ఎస్కి మీ అపాస్ట్రఫీ ఎస్కి సంబంధం లేదు, అందుకని దిస్ ఈస్ జేమ్స్ కార్. When a name ends in s, it is the name, it is a part of the name. So మీ apostrophe s as it is ఉంటుంది. ఇప్పుడు నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ రాసి చూపిస్తాను. సింగులర్, ప్లూరల్. అపాస్ట్రఫీ ఎక్కడ పెడతాను మీరు గెస్ట్ చేయండి, నేను రాస్తాను. ఓకే? బాయ్ సింగులర్ అయినప్పుడు బాయ్స్, ప్లూరల్ అయినప్పుడు అదే మ్యాన్, సింగులర్. సో ప్లూరల్ బికమ్స్, దీనిలో ఎస్ లేదు, దీనిలో ఎస్ ఉంది, అది తేడా. ఇప్పటికైనా అది గుర్తుంచుకోండి. ఓకే? గర్ల్స్ వాష్రూమ్ ఆర్ విమెన్స్ రెస్ట్ రూమ్. దెన్ ఉమెన్ అనుకుందాం. ఓకే? దిస్ ఇస్ దట్ ఉమెన్స్ బ్యాగ్. ఆవిడ బ్యాగ్ ఇది అన్నప్పుడు సింగిల్. విమెన్స్ టైలర్, ఒక్క ఆవిడకే కుట్టాడు కదా ఆయన బట్టలు, మల్టిపుల్ ఆవిడకి కుడతారు. సో విమెన్స్ టైలర్. ఎక్కడైనా తప్పు చూస్తే ఈసారి కరెక్ట్ చేయగలగాలి. ఓకే? ఇది ఫస్ట్ కేస్ ఆఫ్ యూజింగ్ అపాస్ట్రఫీ. ఫస్ట్ కేస్ ఆఫ్ యూజింగ్ అపాస్ట్రఫీలో ఏమనుకున్నాం మనం? ఓనర్షిప్ కానీ బిలాంగింగ్నెస్ కానీ చూపించినప్పుడు అపాస్ట్రఫీ ఎస్ వాడతాము. ఎక్కడ వాడతాము? సింగులర్ అయితే అపాస్ట్రఫీ వచ్చి ఎస్ వస్తుంది, ప్లూరల్ అయితే ఎస్ ఉన్న పదాలకి అపాస్ట్రఫీ
తర్వాత వస్తుంది. ఒకవేళ ఒక మనిషి పేరులో కనుక ఎస్ ఉంటే అపాస్ట్రఫీ ఎస్సే వస్తుంది. సో ఇది మనకి అపాస్ట్రఫీ యొక్క ఫస్ట్ కండిషన్. ఫస్ట్ కండిషన్ ఈజ్ పొజెషన్ ఆర్ ఓనర్షిప్. నా సెకండ్ కండిషన్ ఏమనుకున్నాము? ఎలిమినేషన్ ఆర్ డ్రాపింగ్, ఇది చాలా ఈజీ, ఆఫ్ డిజిట్స్ ఆర్ లెటర్స్. ఇదే కదా, ఎలిమినేషన్ ఆఫ్ డిజిట్స్ ఆర్ లెటర్స్. సో ఎలా చేస్తారు? ఇది సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది కాంట్, కెనాట్, ఈ రెండింటికి తేడా ఏంటి? ఇదొక పదం ఇదొక పదమా? కాదు. కెనాట్కి షార్ట్ ఫామే కాంట్. ఆర్ ఇంకోలా రాస్తాను, ఇది ఇప్పుడు ఈజీగా అర్థమవుతుంది. ఇంకా కెనాట్ లాంగ్ ఫామ్, కాంట్ షార్ట్ ఫామ్. అలాగే డిడ్ నాట్కి షార్ట్ ఫామ్ ఏమవుతుంది? ఆలోచించండి, నేను ఇంకో పదాన్ని రాస్తాను ఈలోగా. వీటన్నిటికీ షార్ట్ ఫామ్స్ ఆలోచించండి ఏముంటాయి. డిడ్ నాట్ చూద్దాం. డిడ్ నాట్ అంటే దీన్ని చాలా మంది డిడింట్ అంటారు. ఇది డిడింట్ కాదు, డింట్. ఇక్కడ ఇంకొక ఐ లేదు కదా, డిఐడి, డిడ్, ఎంట్, డింట్. ఓకే, డోంట్, వాజంట్, isn't, ain't. ఇది కష్టం, బట్ బికాస్ మీకు తెలియాలి కాబట్టి ఐ హావ్ రిటన్ ఇట్ దేర్. సో ఈ పదాలన్నిట్లో అబ్జర్వ్ దిస్ కాలమ్. ఫస్ట్ లుక్ ఎట్ ద లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాలమ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ కాలంలో ఏం రాసాం మనము? నెగటివ్ కాంటేషన్స్ రాసాం, నెగటివ్ మీనింగ్ వచ్చే వర్డ్స్ రాసాం. కెనాట్ అంటే చేయలేను, ఓకే. డిడ్ నాట్ అంటే చేయలేదు, డు నాట్ అంటే చేయొద్దు, ఓకే. వాజ్ నాట్, ఈజ్ నాట్, లేదు, పాస్ట్ టెన్స్ లేదు, రైట్. సేమ్ దీన్నే మనం షార్ట్ ఫామ్లో ఎలా కన్వే చేస్తాము? ఈజ్ నాట్కి ఇజంట్ అంటాం, వాజ్ నాట్కి వాజంట్ అంటాం, సేమ్ వే డూ నాట్కి డోంట్ అంటాం, డిడ్ నాట్కి డింట్. ఇప్పుడు అనుకున్నాం డిడ్ంట్ అనకూడదు, డింట్ అనాలి. కెనాట్కి కాంట్. యామ్ నాట్ యూజువల్లీ రిటర్న్ లాంగ్వేజ్లో వాడతారు. నావెల్స్, ఇంగ్లీష్ నావెల్స్ ఎలా చదివితే ఎయింట్ అని వస్తుంది, ఓకే. ఐఎమ్ నాట్ అనమాట. నౌ ఈ వర్డ్స్ అన్నిటికీ తేడా ఏంటి? జస్ట్ డిడ్ నాట్ చూడండి. పోనీ డిడ్ నాట్లో డిఐడి ఎన్ఓటి, ఇది ఫ్రేజ్. ఇక్కడికి వచ్చేటప్పటికి డిఐడి ఎన్టీ అంటే ఏం మైనస్ అయిపోయింది? ఓ మైనస్ అయిపోయింది ఇక్కడ, రైట్. సిఏఎన్ఎన్ఓటి వచ్చేసి సిఏఎన్టీ అయింది. సో ఒక ఎన్ ఒక ఓ డ్రాప్ అయింది, రైట్. డిఓఎన్ఓటి డిఓఎన్టీ ఇక్కడ కూడా ఓ డ్రాప్ అయింది. డబ్ల్యూఏఎస్ఎన్ఓటి వాజ్ నాట్, దీనిలో ఏమైంది? ఇక్కడ కూడా ఓ మైనస్ అయిపోయింది. ఐఎస్ఎన్ఓటి ఐఎస్ఎన్టీ, సో ఏం మైనస్ అయింది? ఓ మైనస్ అయింది. సో ఇలా మనం లెటర్స్ని ఎప్పుడైతే ఎలిమినేట్ చేస్తామో, ఒక్కొక్క లెటర్ని డ్రాప్ చేసాం మనం టు మేక్ ద వర్డ్ షార్ట్. సో ఎప్పుడైతే మనం లెటర్స్ని డ్రాప్ చేస్తామో అప్పుడు మనం అపాస్ట్రఫీ వాడతాం టు డినోట్. ఇక్కడ ఒక లెటర్ని రీప్లేస్ చేసాము, లెటర్ని మిస్ చేసాము, డ్రాప్ చేసాము అని డినోట్ చేసినప్పుడు మనం అపాస్ట్రఫీ వాడతాము. యూజువలీ డింట్, డోంట్, కాంట్కే వాడతారు అపాస్ట్రఫీ. బట్ షార్ట్ హ్యాండ్ నేర్చుకునే వాళ్ళు, రన్నింగ్ నోట్స్ రాసేవాళ్ళు, నోట్ మేకింగ్ చేసేవాళ్ళు కూడా చాలామంది ఇలా రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ సైకలాజికల్ క్లాస్లో రాస్తున్నారు నోట్స్. సైకిల్ బొమ్మ అయితే గీయలేరు కదా, సో ఎలా ఏం రాస్తారంటే ఇలా రాస్తారు. దీని అర్థం ఈ పదం నాకు రాక కాదు, దీన్ని నేను షార్ట్ ఫామ్ చేసుకున్నాను నాకు అర్థం కావడానికి అని. సో వెన్ ఎవర్ యూ సీ ఎన్ అపాస్ట్రఫీ బిట్వీన్ ఎ వర్డ్, అండర్స్టాండ్ దాట్ ఇట్ ఈస్ ద షార్టెండ్ ఫార్మ్ ఆఫ్ దాట్ పర్టిక్యులర్ గివెన్ వర్డ్. జస్ట్ లైక్ ఐ సెడ్ cannot, can't. We have dropped the letters N and O here, so that is why we have used this apostrophe, can't. ఓకే, ఇప్పుడు ఇవి లెటర్స్. నంబర్స్ ఎక్కడ డ్రాప్ చేస్తాము? ఒక అంకె రాసినప్పుడు నంబర్లు అయితే డ్రాప్ చేయలేం కదా. సో నంబర్స్ డ్రాప్ చేసేది యూజువల్లీ డేట్లో చేస్తారు, ఇయర్ రాసినప్పుడు. ఫర్ ఎగ్జాంపుల్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 15th August 2020 ఇది డేట్ అనుకోండి, ఎగ్జాంపుల్ డేట్ రాశారు. దీన్ని షార్ట్ అండ్ ఫామ్లో ఎలా రాస్తారు?
ఇలా రాస్తారు. వాట్ డస్ దిస్ డినోట్? ఈ ముందర 20ని తినేసాం మేము. ఈ అపాస్ట్రఫీ వాడినప్పుడు నంబర్ని ఎలిమినేట్ చేసినట్టు. ఇక్కడ 2 నంబర్లు ఎలిమినేట్ చేశాం. ఓకే, ఇప్పుడు నాకు ఇక్కడ నేను మీకు అపాస్ట్రఫీ చెప్తున్నప్పుడు నాకు ఇప్పుడు ఇంకో కాన్సెప్ట్ తట్టింది. ఇక్కడ ఆ కాన్సెప్ట్ కూడా చెప్పేస్తాను. ఈ డేట్ చూడండి, కామన్గానే ఉంది కదా డేట్ చూస్తుంటే. 15th August 2020. ఇప్పుడు నేను చెప్పింది ఏంటి? ఒకవేళ ఈ 20ని మనం కనుక ఎలిమినేట్ చేయాలనుకుంటే పైన ఒక అపాస్ట్రఫీ పెట్టాలి, బికాస్ వీఆర్ డ్రాపింగ్ ద నంబర్. నౌ అబ్జర్వ్ దిస్ డేట్ వెరీ కేర్ఫుల్లీ. దీనిలో మీరు ఇంకొక కొత్త ఐడియా, అంటే నాకు తెలియదు మీకు తెలుసో లేదో, బట్ జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ ఆఫ్ ఎవ్రీబడి, ఇందులో మీకు కొత్తగా కనిపించింది ఏముంది? ఇది కామన్, రైట్? ఇది రాసినప్పుడు ఇలా రాయకూడదు, ఇది పైకే ఉండాలి, పవర్గానే ఉండాలి. ఓకే, సో 15th August 2020. 2020లో ఇప్పుడు మనం నేర్చుకుంటున్న ఇవాళ మనం డిస్కస్ చేస్తున్న కేసు అపాస్ట్రఫీ కాబట్టి మనం ఇది 20 రాసాం. బట్ ఎంతమందికి ఇక్కడ కామా ఎందుకు పెట్టానని తెలుసు? 15th August 2020 ఆర్ 15th August 2020 or 2020, whatever you say. Why this comma? How many of you can tell? How many of you know why I have put that comma there? Answer is simple అండి. ఈ 15th August అనేది ప్రతి ఏడాది వస్తుంది. 15th August లాస్ట్ ఇయర్ వచ్చింది, ఈ సంవత్సరం వచ్చింది, వచ్చే సంవత్సరం వస్తుంది, 10 ఏళ్ళ తర్వాత కూడా 15th August వస్తుంది. మనం ఉంటామో ఉండమో తెలియదు కానీ 15th August అయితే ప్రతి సంవత్సరం వస్తుంది. యాజ్ లాంగ్ యాజ్ వీఆర్ ఫాలోయింగ్ ద క్యాలెండర్, సో లాంగ్ 15th August will continue to come year after year. But 15th August 2020 will not come back, or 15th August 1947 మళ్ళీ రాలేదు, రైట్? సో because this day is a common factor, it will recur, we put a comma and then we mention the year. Break ఇవ్వడానికి we use the comma. So ఎప్పుడు మీరు డేట్ రాసినా, ఇన్ఫ్యాక్ట్ ఆల్ ద మదర్స్ హు ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్, ఆల్ ద పేరెంట్స్ హు ఆర్ వాచింగ్ ద ప్రోగ్రామ్, పిల్లలని మంత్ పేరు కంప్లీట్గా రాయాలని ఇన్సిస్ట్ చేయండి. దీనివల్ల మార్జిన్లో ప్లేస్ సరిపోదని అంటారు మీ పిల్లలు, మా పిల్లలు కూడా అంటారు. అందుకనే ఎగ్జాంపుల్ డేట్. ఎందుకు ఫుల్ మంత్ పేరు రాయమంటున్నానంటే, ఇలా ఫుల్ మంత్ పేరు రాస్తే నెలల పేర్లు నేర్చుకోవడం ఈజీ అయిపోతుంది. 30 days వాళ్ళు ఒకటే పేరు రాయాలి, 30 కాకపోతే 20 వర్కింగ్ డేస్ అనుకోండి ఒక నెలలో, అదే పేరు మంత్ నేమ్ రాయాలి వాళ్ళు. సో దానివల్ల ఏమవుతుంది? దే విల్ లెర్న్ ద నేమ్స్. ఇందులో ఇప్పుడు ఇందులో ఎలా రాస్తారు? ఆగస్ట్ షార్ట్ ఫామ్ AUG అని ఇప్పుడు తీసుకుంటున్నారు, బట్ సేమ్ వే సెప్టెంబర్. ఇలా ఎంకరేజ్ చేయకండి పిల్లల్ని. ఎంకరేజ్ యువర్ చిల్డ్రన్. ఇన్ఫ్యాక్ట్ యూ ఆల్సో ప్లీజ్ ఎన్ష్యూర్ దట్ యూ రైట్ ద నేమ్ ఆఫ్ ద ఎంటైర్ మంత్. దీనివల్ల స్పెల్లింగ్స్ వస్తాయి పిల్లలకి, మంత్ స్పెల్లింగ్స్. మనం చిన్నప్పుడు క్యాలెండర్ చూసి బరికేసేవాళ్ళం సమ్మర్ హాలిడేస్లో, అలా అక్కర్లేదు. ఇప్పుడు డేట్ రాసేటప్పుడు డేట్ని ఇలా స్పెల్లింగ్ వైజ్ రాస్తే, ఇలా న్యూమరికల్స్గా కాకుండా స్పెల్లింగ్ వైజ్ రాస్తే పిల్లలకి నెలల పేర్లు ఈజీగా వచ్చేస్తాయి. 30 days రాస్తారు కాబట్టి జీవితంలో మర్చిపోలేరు. క్లాస్ 1 నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా మంచిది. ఏ క్లాస్లో ఉన్నా నేర్చుకోవాల్సిందే స్పెల్లింగ్స్. ఓకే, సో అది స్టోరీ ఆఫ్ అపాస్ట్రఫీ. 2 cases. Case 1 possession or ownership. Case 2 elimination or dropping of digits and letters.